జర్రుంటే చచ్చిపోతుంటరా. హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో ఆల్ట్రోజ్ యొక్క 2 years ఓనర్షిప్ రివ్యూతో పాటు నీలగిరి యొక్క అందాలని కూడా చూద్దాం ఈ వీడియోలో. సో స్టే ట్యూన్. లొకేషన్స్ చూస్తూ డైలాగ్ కూడా పూర్తిగా చెప్పలేదు, నెవర్ మైండ్. నా పర్సనల్ వెహికల్ టాటా ఆల్ట్రోజ్ XM ప్లస్ పెట్రోల్ మాన్యువల్ 25,000 కిలోమీటర్స్ దాదాపు క్లాక్ చేయబోతుంది. ఆ సందర్భంగా ఒక ట్రిప్ ప్లాన్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అలాగే ఆల్ట్రోజ్ యొక్క లాంగ్ టర్మ్ రివ్యూ, ప్రోస్ అండ్ కాన్స్, ట్యాంక్ టు ట్యాంక్ మైలేజ్ ఇవన్నీ షేర్ చేద్దామని ఒక వీడియో చేస్తున్నాను. ఇది స్పాన్సర్ వీడియో ఏం కాదు. అలాగే ఈ ఆల్ట్రోజ్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కొత్త వెహికల్కి కూడా అప్లికేబుల్ అవుతాయి. సో లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ORR మీద నా జర్నీ స్టార్ట్ అయింది. నైట్ టైం స్టార్ట్ అయ్యాను. పొద్దున్నే ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో సన్ రైజ్ చూడడానికి. ఆల్ట్రోజ్లో లో బీమ్, హై బీమ్ రెండు కూడా హాలోజన్ బల్బ్స్ ఇస్తున్నారు. సో నేను విజిబిలిటీ కోసం నా లో బీమ్ లైట్స్ని ఆస్ట్రామ్ 50 watt LEDకి అప్గ్రేడ్ చేశాను. ఇవి ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. ORR నుంచి జడ్చర్ల వరకు ట్రాఫిక్ హెవీగా ఉంది. స్లో మూవింగ్ వెహికల్స్ని దాటుకుంటూ ఈ కార్లోని లైట్ క్లచ్ మరియు క్రూజ్ కంట్రోల్ హైవే జర్నీని ఎఫర్ట్లెస్గా మార్చాయి. కర్నూలు వరకు రోడ్డు బాగుంది, ఎక్సెప్ట్ మధ్య మధ్యలో కొన్ని డైవర్షన్స్ ఉన్నాయి. NH44 6 lane వర్క్ జరగడం వల్ల. ఇక ఏపీలోకి ఎంటర్ అయ్యాక అనంతపూర్ వరకు అన్ఎక్స్పెక్టెడ్ పాట్ హోల్స్, బ్రోకెన్ రోడ్స్ తగిలాయి. ఆల్ట్రోజ్ సస్పెన్షన్ ఇలాంటి సిచ్యువేషన్లో బాగా హ్యాండిల్ చేసింది. అనంతపూర్ నుంచి రోడ్డు బాగుంది. మంచి స్పీడ్ని మెయింటైన్ చేసి నా ఫస్ట్ డెస్టినేషన్ అయిన నంది హిల్స్కి రీచ్ అయ్యాను. ఈ హిల్ 1478 మీటర్ హైట్ ఉంటుంది. 7 kilometers ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కొండపైకి రీచ్ అవ్వడానికి. బెంగళూరు వాసులకి ఫేవరెట్ సన్ రైజ్ పాయింట్ నంది హిల్స్. ఇంత ఎలివేషన్లో కూడా ఆల్ట్రోజ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అందించింది. హెయిర్ పిన్ బెండ్స్లో కూడా ఎంతో కాన్ఫిడెంట్గా దూసుకెళ్ళింది. స్టీరింగ్ రెస్పాన్స్ చాలా బాగుంది, రెస్పాన్సివ్గా అనిపించింది టర్న్ అయ్యేటప్పుడు. చూస్తుండగానే టాప్కి రీచ్ అయ్యాను. అలా తాజా గాలి పీల్చుకుంటూ సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ ఆ చిన్న ట్రిక్ని కంప్లీట్ చేశాను. వీకెండ్ కాబట్టి పార్కింగ్ ఏరియా మొత్తం నిండిపోయింది. కొండ దిగేసి చెక్-ఇన్ చేసి నిద్రకి ఒళ్ళప్పగించి ఈవినింగ్ పూట దగ్గరలో ఉన్న ఈషా ఫౌండేషన్కి బయలుదేరాను. కర్ణాటక సబర్బ్ రోడ్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి. ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి జర్నీ ప్రశాంతంగా అనిపించింది. మెస్మరైజింగ్గా అనిపించే ఆదియోగి స్టాచ్యూని చూస్తూ గూస్ బంప్స్ తెప్పించే శివుని మహిమల్ని ప్రెజెంటేషన్ ద్వారా చాలా బాగా చూపించారు. ఇలాంటి అవుట్స్కట్స్ ఏరియాల్లో కర్ణాటకలో తాగుబోతులు, చిల్లర దొంగలు ఎక్కువగా ఉంటారు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ మార్నింగ్ నా కార్ మార్నింగ్ రొటీన్ ఫినిష్ చేసి నేను బయలుదేరాను మైసూర్కి. బెంగళూరుకి మన హైదరాబాద్ లాంటి ORR లేకపోవడం వల్ల కొంచెం సిటీ ట్రాఫిక్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ వే ఎక్కేశాను. కొత్తగా వేసిన కంట్రోల్డ్ యాక్సెస్ వే అవడం వల్ల 100 స్పీడ్ని క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసి రిలాక్సింగ్ డ్రైవింగ్ని ఎంజాయ్ చేశాను. మిట్ట మధ్యాహ్నం కూడా ఆల్ట్రోజ్లో స్ట్రాంగ్ AC బాగా పర్ఫామ్ చేసింది. క్యాబిన్ మొత్తం కూల్గా ఉంచింది. మైసూర్ రీచ్ అయ్యాక శక్తిపీఠమైన చాముండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాముండి హిల్స్కి బయలుదేరాను. ఈ హిల్ 1060 meters హైట్ ఉంటుంది. 13 kilometer ఘాట్ రోడ్ ఎక్కుతూ ఆల్ట్రోజ్ స్టెబిలిటీతో కాన్ఫిడెంట్గా పైకి రీచ్ అయ్యాను.
దర్శనం తర్వాత సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గర చేరుకొని మైసూర్ యొక్క పానోరామిక్ వ్యూస్ని కళ్ళ నిండా అలాగే కెమెరా నిండా క్యాప్చర్ చేశాను. మైసూర్ ప్యాలెస్ని కవర్ చేస్తూ మైసూర్ ఫేమస్ స్వీట్ అయిన మైసూర్ పాక్ తినడానికి మైసూర్లో ఫేమస్ షాప్ అయిన గురు స్వీట్స్కి వెళ్ళాను. నెక్స్ట్ డే మార్నింగ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన సోమనాథపురాలోని శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్కి బయలుదేరాను. 13వ శతాబ్దంలో నిర్మించిన హిస్టారికల్ ఆర్కిటెక్చర్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. 600 యూనిక్ స్కల్ప్చర్స్ని పర్ఫెక్ట్గా పాలిష్ చేసిన రాతి స్తంభాలని చూస్తూ ఉంటే వేరే దశాబ్దంలోకి టైం ట్రావెల్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అఫ్కోర్స్ మొఘల్స్ దండయాత్ర చేసి గుడిని పాడు చేశారు, కానీ ఈ శిల్ప సంపదని పూర్తిగా చెరపలేకపోయారు. ఆ తర్వాత కర్ణాటక రూరల్ రోడ్స్ని ఎంజాయ్ చేస్తూ శివన సముద్ర వాటర్ ఫాల్కి చేరుకున్నాను. అంత ఎత్తు నుండి పడే జలపాతాలు చూడడానికి కన్నుల పండుగగా అనిపించింది. మైసూర్ చేరుకొని మచ్ నీడెడ్ కాఫీ కోసం కేఫ్ మైసూర్కి వెళ్ళాను. యాజ్ యూజువల్ కాఫీ సూపర్గా ఉంది. నెక్స్ట్ మార్నింగ్ బిజీ సిటీ లైఫ్ని వదిలి ముదుమలై టైగర్ రిజర్వ్కి స్టార్ట్ అయ్యాను. ఫారెస్ట్లో కర్ణాటక బార్డర్ దాటి తమిళనాడు ఎంటర్ అయ్యాను. రోడ్స్ చాలా బాగున్నాయి. ఈ రూట్లో జర్నీ అద్భుతంగా ఉంటుంది. వెళ్ళే దారిలో నేను లంగూర్, వందల కొద్ది జింకల్ని, అడవి ఏనుగుల్ని, నెమళ్ళని స్పాట్ చేశాను. అలా ఫారెస్ట్ అందాలను ఎంజాయ్ చేస్తూ ఊటీ వైపు బయలుదేరాను. మౌంటైన్ రేంజ్ దగ్గర అవుతున్న కొద్దీ భూతల స్వర్గంలోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఉంది వ్యూస్. 36 హెయిర్ పిన్ బెండ్స్తో కూడిన ఊటీ రోడ్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అందులోనూ ఆల్టో స్టెబిలిటీ, లో గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల ప్రతి ఒక్క హెయిర్ బెండ్ వద్ద కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయగలిగాను. పైకి ఎక్కుతున్న కొద్దీ పైన్ ఫారెస్ట్, చల్లని గాలి స్వాగతం పలికాయి. క్విక్ లంచ్ తర్వాత మొట్టమొదటిగా నీలగిరి కొండల్లోనే అత్యంత ఎత్తైన మౌంటైన్ దొడబెట్ట పీక్కి చేరుకున్నాను. ఊటీ నుంచి 9 కిలోమీటర్స్ దూరం ఉన్న ఈ పీక్కి వెళ్ళే దారి చాలా బాగుంటుంది. ఈ పీక్ 2637 మీటర్స్ హైట్ ఉంటుంది. వచ్చేదారిలో ఊటీ ఫేమస్ ఊటీ చాక్లెట్ టీ ఫ్యాక్టరీని విజిట్ చేశాను. ఇక్కడ టీ పౌడర్, చాక్లెట్స్ తయారు చేయడం లైవ్లో చూడొచ్చు. స్టూడెంట్స్ బస్లో సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని పాపం స్టూడెంట్స్ని కూడా కొట్టడం జరిగింది. చాలా స్టీప్గా ఉన్న ఈ పార్కింగ్ లాట్లో పార్క్ చేశాను. అయినా కూడా ఆల్ట్రోస్ సరిపోయేంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల అస్సలు టచ్ అవ్వలేదు. ఈ టాటా కార్స్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో యాంటీ స్టాల్ ఫీచర్ ఇస్తున్నారు. దీనివల్ల కార్ మూమెంట్ ఎఫర్ట్లెస్గా చేయొచ్చు. అది ఎంత బాగా వర్క్ చేస్తుందో డెమో చూపిస్తాను. ఈ రోడ్డు చూసారా ఎంత స్టీప్గా ఉందో? అయినా కూడా యాక్సిలరేటర్ ప్రెస్ చేయకుండానే కార్ ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది. ఇలాంటి హిల్లీ ఏరియాస్లో ట్రాఫిక్లో డ్రైవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. టైరింగ్ డే తర్వాత బాగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్ని విజిట్ చేశాను. ఇక్కడ ఉన్న బోన్సాయి ట్రీస్, హ్యూజ్ ల్యాండ్స్కేప్స్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించాయి. రిలాక్సింగ్ వాక్ తర్వాత పక్కనే ఉన్న ఊటీ బోట్ హౌస్ విజిట్ చేశాను. చల్లని వెదర్లో ప్రశాంతమైన వాతావరణంలో పెడల్ బోటింగ్ చాలా రిలాక్సింగ్గా అనిపించింది. నెక్స్ట్ మార్నింగ్ ఊటీకే ఫేమస్ అయిన ఊటీ టాయ్ ట్రైన్ ఎక్కడానికి ఉదగమండలం అదే ఊటీ ట్రైన్ స్టేషన్కి వెళ్ళాను. ఈ ట్రైన్ జర్నీ అస్సలు మిస్ కాకూడదు. మౌంటైన్స్, టన్నల్స్, టీ ఎస్టేట్స్ మధ్య ట్రైన్ ప్రయాణం ఒక కలర్ ప్రపంచంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది.
ఊటీ నుంచి కూనూరు వరకు ఈ జర్నీ ఉంటుంది. మీరు కావాలంటే మెట్టుపాల్యం అనే విలేజ్ కొండ కింద ఉంటుంది, దానికి కూడా వెళ్ళొచ్చు ట్రైన్ ద్వారా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ బ్యూటిఫుల్ ట్రైన్ స్టేషన్ కూనూరు రైల్వే స్టేషన్. ఊటీ టు కూనూరు రోడ్ జర్నీ చాలా బాగుంటుంది. స్టిల్ ట్రైన్ జర్నీ ఈజ్ మై ఫేవరెట్ ట్రాన్స్పోర్ట్. కూనూరు నుంచి దట్టమైన పొగమంచులో ప్రయాణం చేస్తూ నా నెక్స్ట్ డెస్టినేషన్ బయలుదేరాను. అసలు రోడ్డు కూడా కనిపించినంత ఫాగ్ చూడొచ్చు. ఎల్ఈడి బల్బ్స్ వాడడం వల్ల ఇదొక డిసడ్వాంటేజ్. ఫాగ్లో, రెయిన్లో అస్సలు ఏమీ కనిపించదు. అందుకే నేను హై బీమ్లో హాలోజన్ బల్బ్స్నే ఉంచాను. సో ఇలాంటి సినారియోలో ఎంత బాగా ఉపయోగపడుతుందో చూడొచ్చు. దట్టమైన టీ ఎస్టేట్స్ దాటుతూ మేము రీచ్ అయ్యాము డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి. ఫాగ్ అనుకూలిస్తే ఇలా వాటర్ఫాల్ వ్యూని కూడా చూడొచ్చు. టోటల్లీ మీ లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను వెళ్ళిన టైంకి డాల్ఫిన్ హౌస్ వ్యూ పాయింట్ రినోవేట్ చేస్తున్నారు. ఐడియల్గా ఇలా ఉంటుంది చూడటానికి. ఇది నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్. కూనూరు నుంచి రిటర్న్ అవుతూ చాలా డెస్టినేషన్స్ మిస్ అవ్వాల్సి వచ్చింది. దానికి రీజన్ రీసెంట్గా వచ్చిన తుఫాను. దానివల్ల 7th మైల్ షూటింగ్ పాయింట్, పైకారా వాటర్ ఫాల్స్, నీడిల్ రాక్ వ్యూ పాయింట్లని స్కిప్ చేయాల్సి వచ్చింది. వర్షం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అండ్ ఆల్ట్రోజ్లో ఏ పిల్లర్ థిక్గా ఉండడం వల్ల టర్నింగ్స్లో కొంచెం తొంగి చూసి మరీ నడపాల్సి వచ్చింది. ఇదొక డ్రాబ్యాక్ ఈ కార్లో. కానీ అంత వర్షంలో కూడా బ్రేకింగ్ చాలా బాగా పనిచేసింది. బ్రేకింగ్ విషయంలో ఎప్పుడూ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వలేదు. వర్షం, ట్రాఫిక్ వల్ల మౌంటైన్స్ దిగడానికి చాలా బాగా టైం పట్టింది. 5 o'clockకి గుడలూరులో లేట్ లంచ్ చేసి మళ్ళీ ముడుమలై ఫారెస్ట్ గుండా ఏనుగులను, నెమలను స్పాట్ చేస్తూ తిరిగి మైసూర్ చేరుకున్నాను. కొన్ని డేస్ రిలాక్స్డ్గా మైసూర్లో టైం స్పెండ్ చేసి వచ్చేదారిలో ఉన్న రంగనతిట్టు బర్డ్ శాంక్చురీని విజిట్ చేశాను. ఇక్కడ పక్షులేమీ కనిపించలేదు కానీ కొంగలు, భారీ మొసళ్లను స్పాట్ చేశాను. ఆ తర్వాత మైసూర్ నుంచి హైదరాబాద్ వరకు నాన్ స్టాప్గా డ్రైవ్ చేశాను. అస్సలు టైరింగ్గా అనిపించలేదు. ఆల్ థ్యాంక్స్ టు మై ఆల్ట్రోస్. ఈ టోటల్ జర్నీలో ట్యాంక్ టు ట్యాంక్ మైలేజ్ చెక్ చేశాను. హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి బెంగళూరు వరకు 17.2 kmpl మైలేజ్ ఇచ్చింది. మైసూర్ నుంచి ఊటీ ఘాట్ రోడ్స్, ఫారెస్ట్ రోడ్లో 16.47 kmpl ఇచ్చింది. మైసూర్ లోకల్ సబర్బ్ రోడ్స్లో 14.27 kmpl మైలేజ్ ఇచ్చింది. మైసూర్ టు హైదరాబాద్ జర్నీలో 100 స్పీడ్లో 14.8 kmpl మైలేజ్ని డెలివర్ చేసింది. ఓవరాల్ మైలేజ్ విషయంలో ఈ కార్ నన్ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. ఇక టోల్ ఛార్జెస్ గురించి చెప్పాలి. నేను యాన్యువల్ పాస్ తీసుకున్నాను. 3000 పే చేసి 200కి 175 మిగిలాయి. అంటే టోటల్ జర్నీలో 25 నేషనల్ టోల్ ప్లాజాల దగ్గర యూజ్ అయింది. సో డెఫినెట్గా హైవే జర్నీస్ చేసే వాళ్ళకి చాలా వర్తీ ఇది. నెక్స్ట్ ఆల్ట్రోస్ డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇవి ఈ కార్ లాంగ్ టర్మ్ యూజ్ చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఫస్ట్ది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఏ పిల్లర్ థిక్నెస్ కర్వ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సెకండ్ పాయింట్, ఇంజన్ పర్ఫార్మెన్స్ అంత ఎక్సైటింగ్గా ఉండదు. 3 సిలిండర్ అవ్వడం వల్ల వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. ఫుల్లీ లోడెడ్ కార్ ఓవర్టేక్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది పవర్ జనరేట్ చేయడానికి. థర్డ్ పాయింట్, దీంట్లోని ఇన్ఫర్టైన్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైం వర్క్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ అవ్వదు. జనరల్గా నేను పర్పుల్ థీమ్ సెట్ చేశాను. కానీ ఇన్ఫర్టైన్మెంట్ ఏమీ పనిచేయనప్పుడు డిఫాల్ట్ కలర్ అయినా బ్లూ కలర్లోకి వెళ్ళిపోతుంది. దానికోసం ఇగ్నిషన్ ఆఫ్ చేసి రీసెట్ చేయాల్సి ఉంటుంది. ఇదొక హెడ్ఏక్గా ఉంటుంది నాన్ స్టాప్ జర్నీస్లో. ఫోర్త్ పాయింట్, ప్యానల్ గ్యాప్స్. ఇప్పటికీ ఫేస్ లిఫ్ట్లో కూడా ఆ గ్యాప్స్ ఉన్నాయి. అలాగే ఇగ్నిషన్ కీ కూడా ఒక్కొక్కసారి స్టక్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి డిసప్పాయింట్ చేసేవి. కానీ సస్పెన్షన్, బ్రేకింగ్, కార్నర్ స్టెబిలిటీ, బూట్ స్పేస్, కంఫర్ట్, క్యాబిన్ నాయిస్, స్టీరింగ్ రెస్పాన్స్, హై స్పీడ్ స్టెబిలిటీ, ఇలా అన్ని విషయాల్లో నా కార్ ఎప్పుడూ నన్ను ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది. సో ఇది ట్రిప్ అండ్ ఆల్ట్రోస్ లాంగ్ టర్మ్ రివ్యూ వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఒపీనియన్స్ సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. నేను అన్ని కమెంట్స్ చదువుతాను, మీ క్వశ్చన్స్కి రిప్లై కూడా ఇస్తాను. సో స్టార్ట్ ఆస్కింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్.